వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది అయ్యప్ప భక్తులు శబరిమలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ చరిత్రలో మొదటిసారిగా ట్రావెన్కోర్ దేవస్థానం కొత్త నిబంధనలు విధించింది. మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యలో కోత విధిస్తోంది. కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థాన నిర్ణయం పట్ల అయ్యప్ప భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని శబరిమలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అధిక మంది భక్తులు వస్తూ ఉంటారు. కొంతమంది ముందుగా వెళ్లి దర్శనం చేసుకుని వస్తారు. చాలా మంది మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనాన్ని తిలకించేందుకు వెళ్తూ ఉంటారు. అలా మకర జ్యోతి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య సుమారు 10 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈసారి కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానం జ్యోతి దర్శనానికి కొత్తగా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. మకర జ్యోతి రోజున కేవలం 50,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని దేవస్థానం ప్రకటించింది. మకర జ్యోతికి ఒక రోజు ముందు అంటే ఈ నెల 14వ తేదీన 40,000 మందికి అనుమతి ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇలాంటి నిబంధనలు గతంలో ఎప్పుడూ విధించలేదు. శబరిమలకు వచ్చే భక్తులందరికీ మకర జ్యోతి దర్శనం చేయించేవారు. అయితే కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానం తీసుకున్న నిర్ణయం పట్ల అయ్యప్ప భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 50,000 మందికి మాత్రమే అనుమతిస్తామంటే మిగతా భక్తుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల పేరుతో స్వామివారి దర్శనం కాకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గురించి ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులకు కేరళ ప్రభుత్వానికి ప్రతి ఏటా సమాచారం ఉంటుంది. అయినప్పటికీ ఈ ఏడాది కొత్తగా నిబంధనలు పెట్టడం ఏమిటని అయ్యప్ప భక్తులు ప్రశ్నిస్తున్నారు. మకర జ్యోతి దర్శనానికి నిబంధనలు పెట్టిన కేరళ ప్రభుత్వం వాస్తవానికి ఈ ఏడాది మొదటి నుంచే అయ్యప్ప భక్తులకు ఏర్పాట్లు కల్పించడంలో చేతులెత్తేసింది. ప్రతి ఏటా అయ్యప్ప స్వామి దర్శనం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు లక్షలాదిగా శబరిమలకు వెళుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది శబరిమలలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అయ్యప్పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా కేరళలోని శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి సాధారణంగా ప్రతి ఏటా 3 గంటల సమయం పట్టేది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా స్వామివారి దర్శనానికి అధిక సమయం పడుతోంది. స్వామివారి దర్శనం చేసుకునేందుకు భక్తులకు కనీసం 12 గంటల నుంచి 24 గంటల సమయం పడుతోంది. నెల రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. శబరిమలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. కేరళ ప్రభుత్వానికి ఆయన లేఖ కూడా రాశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రభుత్వానికి తాను రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మరోవైపు కొంతమంది భక్తులు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. ఆమె కూడా కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కొంతమంది గురుస్వాములు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శబరిమలలో అయ్యప్ప భక్తులకు జరుగుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. శబరిమలకు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి వచ్చే భక్తులు దర్శనం తర్వాత అక్కడి నుంచి ప్రసాదం తీసుకొస్తారు. ప్రత్యేక చిన్న డబ్బాలో ప్యాక్ చేసే అయ్యప్ప ప్రసాదాన్ని అరువన్నం అని పిలుస్తారు. అయితే ఈ ప్రత్యేక ప్రసాదం కలిగిన చిన్న డబ్బాలను భక్తులు డబ్బులు వెచ్చించి ఎన్నైనా కొనుగోలు చేసేవారు. కానీ ఈ ఏడాది ప్రసాదం విషయంలో కూడా ట్రావెన్కోర్ దేవాలయం నిబంధనలు విధించింది.
ఒక్కో భక్తునికి 2కు మించి ప్రసాదం డబ్బాలను విక్రయించడం లేదు. ఈ ఏడాది దేవాలయ ఆదాయం కూడా 275 కోట్ల రూపాయలకు చేరింది. అయినప్పటికీ ప్రసాదం డబ్బాల కొరత సాకు చెప్పి ఆలయ అధికారులు ప్రసాదం అందకుండా చేస్తున్నారని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, అసలు ఈసారి ఎందుకు ఇంత రద్దీ పెరిగింది? అక్కడ ప్రభుత్వం ఏమంటుంది? అప్డేట్స్ ఏంటి అసలు? ఎందుకంటే గతంలో ఏ సంవత్సరం లేని విధంగా మాత్రం ఈసారి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి మాత్రం తరలి వస్తున్న భక్తులని మనం ఎన్నోసార్లు చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈ నెల దాదాపుగా డిసెంబర్ నెల మండల పూజ ముందు నుంచి కావచ్చు, ఇప్పుడు రాబోతున్న వచ్చే వారంలో ఏదైతే ఉందో మకర జ్యోతి దర్శనానికి కూడా, ఎందుకనంటే మండల పూజకి ఈ విధంగా దాదాపుగా కొన్ని లక్షలాది మంది స్వాములు దర్శనం సన్నిధానంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోగా, ఇప్పుడు రాబోతున్న మకర జ్యోతి ఏదైతే మకర వీళ్ళకు జనవరి 15వ తారీఖు సాయంత్రం 6:04 మకర జ్యోతి దర్శనానికి మాత్రం త్రవణ్కోర్ దేవస్థానం ఏదైతే మన స్వాములను అంటే జనవరి 14 వరకు మాత్రము 40,000 మందికి మాత్రమే అనుమతినిచ్చి, మకర జ్యోతి రోజు మాత్రం దాదాపు 50,000 మందికే అనుమతి ఇవ్వడము కేరళ ప్రభుత్వం కావచ్చు, ఇటు త్రవణ్కోర్ దేవస్థానం కావచ్చు, ఇటు అయ్యప్ప స్వాములని అంటే 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, చెన్నై తమిళనాడు కావచ్చు, లేదు అంటే కర్ణాటక కావచ్చు, ఈ మన మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడి నుంచి, ఎందుకంటే దీంట్లో అన్ని రాష్ట్రాల కంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికైతే స్వాములు, ఇటు అయ్యప్ప భక్తులు కావచ్చు, లేదు అంటే సివిల్ స్వాములు వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి 50,000కే ఇవ్వడం ఏంటి అని అన్న ప్రశ్నను కూడా, ఎందుకంటే మాల ధరించి 41 రోజుల మాల ధరించి అయ్యప్ప స్వామిని పూజ చేయించుకొని ఏదైతే మకర జ్యోతి దర్శనానికి వెళ్తారో, ఈ సమయంలో త్రవణ్కోర్ దేవస్థానం ఈ విధంగా అనుమతులు ఇవ్వకపోవడం కావచ్చు, లేదంటే ఇలాంటి నిబంధనలు పెట్టడం పైన మాత్రం అయ్యప్ప భక్తులు దాదాపుగా ఇదవుతున్నారు. ఎందుకంటే ఇది కాకుండానే మనం గతంలో చూసుకున్నట్టయితే, ఎందుకంటే ఇటు కేరళ ప్రభుత్వం ఈసారి మాత్రం విఫలమైందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయ్యప్ప స్వాములు మనకు వెళ్ళిన వారు కూడా దర్శించుకొని వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికీ చాలా వరకు మంది కూడా పంబా నది నుంచే కూడా రిటర్న్ వెనక్కి తిరిగిన సమయం కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అయ్యప్ప దర్శనం కాకుండా వెనక్కి తిరిగారు కొంతమంది. అయ్యప్ప దర్శనానికి 8 గంటల నుంచి దాదాపుగా 22 నుంచి 24 గంటల సమయం కూడా ఇక్కడ నెలకొంటుంది పద్మ. అయితే క్రాంతి, ఈ అయ్యప్ప భక్తులైతే కనుక 41 రోజులు దీక్ష చేసి మరీ వెళ్తూ ఉంటారు ఇలాగ స్వామి దర్శనానికి. ఎస్పెషల్లీ ఈ మకర జ్యోతి దర్శనానికి అయితే ఎక్కువ మంది ప్రతి ఏడాది వెళ్ళేదే కదా. కానీ ఈసారి ఎందుకు ఇలాంటి ఆంక్షలు వచ్చాయంటే, భక్తుల తాగడి పెరిగింది, ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది కాబట్టి ఎందుకని ఇలాగా విభేదం వచ్చిందంటే, ఎందుకు అంతగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయలేకపోయారు? అక్కడ ప్రభుత్వ వెర్షన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి ఎందుకంటే గత సంవత్సరాల నుంచి పోల్చుకున్నట్లయితే పద్మ, ఎందుకంటే మనం ఇప్పటికీ అయ్యప్ప భక్తులు ఈసారి పెరగడం, ఒకటి తమిళనాడు ఏదైతే మనం ఫ్లడ్ రావడం వల్ల అక్కడ స్వాములు, ఎందుకంటే ముందుగా వెళ్ళాల్సిన స్వాములు కూడా కొంతమంది ఆగారు. ఆ తర్వాత ఫ్లడ్ ఎక్కడైతే అక్కడ ఆగిపోయిన తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత దర్శనం ఏకంగా అక్కడి నుంచి కూడా ప్రజలు ఎక్కువగా వచ్చారనేసి అయితే ఒకటి మాట అంటే ఈ వార్త చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఇక్కడ కేరళ ప్రభుత్వంగా ఇప్పటి వరకు దాదాపు కంటే మనం నిన్నటి వరకు చూసుకున్నా కూడా 275 నుంచి 300 కోట్ల ఆదాయం కూడా వచ్చిందని దేవస్థానం మాత్రం మీడియాకు ప్రకటించడం కూడా జరిగింది. అయినా కూడా అక్కడ భక్తులకు తాగునీరు కావచ్చు, అంటే కనీస మన వ్యవస్థ ఏదైతే తాగునీరు కావచ్చు, అల్పాహారం కావచ్చు, భిక్షకు మాత్రం, ఎందుకంటే పంబా నుంచి సన్నిధానానికి వెళ్ళే దారిలో మాత్రం ఎలాంటి సౌకర్యం కలిగించకపోవడం, ఒకవేళ ఉంచినా కూడా వాటర్ ఏటీఎంస్ ఉన్న సదుపాయాలను కూడా ఎక్కువగా అక్కడ కేరళ ప్రభుత్వం, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు అంతా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగానే ఉన్నారు అనేసి మాత్రం అయ్యప్ప భక్తులు మనకు గతంలో కూడా మనకు చెప్పడం జరిగింది. ఇదే అంశం పైన కూడా మన బీఆర్కే న్యూస్ ఛానల్, ఎందుకంటే సన్నిధానం ఈఓ గారు కృష్ణకుమార్ కావచ్చు, ఇటు లేదు అంటే అనీష్ గారితో కూడా మాట్లాడి అక్కడి నుంచి ఏదైతే, ఎందుకంటే ఎందుకు ఈసారి విఫలమైంది అనేసి అంశం పైన కూడా తీసుకున్నా కూడా, ఎందుకంటే భక్తుల రద్దీ అయితే ఆపలేకపోయినాం అనేసి ఒక నిర్లక్ష్య సమాధానం కూడా అక్కడ ఈఓ గారి దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే సన్నిధానంలో మన అధికారుల దగ్గర నుంచి కూడా ఈసారి మాత్రం ఎలాంటి స్పందన మాత్రం క్లారిటీగా రాకుంటూ ఉన్నది పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.
వెల్కమ్ బ్యాక్. మొత్తంగా అయితే గనక ఈసారి అయ్యప్ప భక్తులు అయితే కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. మకర జ్యోతి దర్శనానికి కూడా భక్తుల సంఖ్యను తగ్గించిన నేపథ్యంలో అయితే ఈ శబరిమలకు సంబంధించి అయితే భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గురుస్వామి అయిన బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు నమస్తే అండి. ఈసారి భక్తులు శబరిమలకి వెళ్లే భక్తులు అయితే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఈసారి ఇంకొంచెం ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అక్కడ ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు అయితే కనుక ఈ మకర జ్యోతి దర్శనానికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా. సో దీని పట్ల మీరేమంటారు? ఈసారి ఆ దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యను కూడా తగ్గించింది కాబట్టి. స్వామి శరణం అండి. నిజంగా చాలా బాధాకరం ఏంటంటే మేము 30 సంవత్సరాలకు పైగా నేను శబరిమల వెళ్తూ వచ్చాను. ఈ మధ్య కాలంలో నేను నిన్ననే శబరిమల నుంచి వచ్చానండి. ఎంత బాధాకరం అంటే పంబాలో స్నానం చేసిన దగ్గర నుంచి లైన్ అండి, క్యూ అండి. ఎక్కడ కూడా మంచినీటి వసతి కానీ ఆహార వ్యవస్థ కానీ. ఇంకోటి సిగ్గుచేటైన విషయం ఏంటంటే ఆహారము అంటే ఏదైనా ఇవ్వాలనే ఒక ఆలోచనతోని ట్రెవెన్కోర్ బోర్డు కావచ్చు, కేరళ ప్రభుత్వం కావచ్చు, పోలీస్ వాళ్ళు ఒక బకెట్ లో బిస్కెట్స్ పెట్టుకున్నారండి. ఒక రెండు బిస్కెట్స్, అవి కూడా ఒక 2 బిస్కెట్స్ ఇస్తున్నారు. అంటే ఆకలితో ఉన్న వాళ్ళకు అయ్యప్పలకు ఇన్ని లక్షలకు పైగా రూపాయలు వెచ్చించి ఈరోజు కేరళ ప్రభుత్వం నడవడానికి కారణమైన అయ్యప్ప భక్తులకు మీరు ఒక 2 బిస్కెట్లు ఇచ్చి ఆహారం ఇస్తున్నామని చెప్పుకుంటారా? అదే కాకుండా ఈరోజు మంచినీటి వ్యవస్థలో కొన్ని మాత్రం మెడికేటెడ్ వాటర్ సెంటర్స్ పెట్టారండి వాళ్ళు. ఇంకొకటి బాత్రూమ్స్ నేను కింది నుంచి పై వరకు చూశాను. ఒక 5 నుంచి 6 వరకు బాత్రూమ్స్, 5-6 ప్లేసెస్ లో బాత్రూమ్స్, నీలిమల, అదేవిధంగా అప్పాచి, శబరిపీఠం, శరణగుతి, ఇట్లా కొన్ని ప్లేసెస్ లో పెట్టారు. సరే, నాకు అనిపించను ఇంకో 5 ఉన్నాయి అనుకుందాం. అక్కడ 4 బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయి, 4 నుంచి 5 మాత్రం. అదే బయో ఈ బాత్రూమ్స్ అన్నమాట. సో అందులో కూడా కొన్ని లాక్ వేసి ఉండడం. ఇన్ని లక్షల మంది ఒక రోజు 1,00,000కు పైగా అయ్యప్పలు అక్కడికి వస్తున్నప్పుడు కింది నుంచి పై వరకు 50 బాత్రూమ్లతోని ఇన్ని వేల మంది అయ్యప్పలు వస్తున్నప్పుడు, గంటల తరబడి నిలబడే లైన్లలో నిలబడుతున్నప్పుడు వీరికి మీరు ఇచ్చే ఫెసిలిటీ ఇదేనా? ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం, కేరళ ప్రభుత్వాన్ని, కేరళ ఉన్న ప్రజలందరినీ పెంచి పోషిస్తుంది అయ్యప్ప తత్వం. ఎన్నో లక్షల రూపాయలు ఏమన్నారంటే అక్కడ కేరళ ఎంటర్ అయినప్పటి నుంచి అక్కడ ఉన్న వాహనాలకు కానీ, అక్కడ ఉన్న హోటల్స్ కానీ, అక్కడ ఉన్న అన్ని మన రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ కొన్ని వేల రూపాయలు వెచ్చిస్తున్నాం మేము. ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళిన, అదేవిధంగా తెలంగాణ, ఉభయ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా అయ్యప్పలు అక్కడ వెళ్తున్నారు. ఇన్ని డబ్బులు అక్కడ వెచ్చిస్తున్నప్పుడు ప్రభుత్వానికి కనీసం బాధ్యత లేదా? మన రాష్ట్రంలో కూడా ఒక జాతర అవుతుంది, తెలంగాణలో మేడారం జాతర అవుతుంది, లక్షల మంది జనం అక్కడికి వస్తారు, ప్రభుత్వాలు అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాయి. మీరెందుకు ముందుగా మీరు ప్లాన్ చేసుకోరు? ఇది ప్రతి సంవత్సరం శబరిమలలో లక్షలాది అయ్యప్పలు వస్తూనే ఉంటారు, కన్యస్వాముల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇదంతా కూడా వ్యవస్థ అంతా మీకు తెలుసు. మీకు చేత కానప్పుడు మీరు 1,00,000 టోకన్స్ ఎందుకు ఆన్లైన్ లో మీరు ఇస్తున్నారు? 1,00,000 టోకన్లు మీరు ఇచ్చినప్పుడు మీ బాధ్యత కాదా? అయ్యప్పలకు సరైన వ్యవస్థ ఏర్పాటు చేసేది. ట్రెవెన్కోర్ బోర్డుకు, కేరళ ప్రభుత్వానికి సరైన సమన్వయం లేదని చెప్తున్నారు. ఈ రోజు నేను అక్కడ ప్రత్యక్షంగా చూశానండి. పోలీస్ వారు ఎంత చీదరించుకుంటున్నారంటే, ఇంతకు ముందు ప్రీవియస్ గా ఉన్న పోలీస్ వారి సంఖ్య ఎక్కువగా ఉండేది, వాళ్ళలో చాలా పొలైట్నెస్ ఉండేదండి. అయ్యప్పలను ఎవరైనా లైన్లు దాటుతున్నా, ఏదైనా ఇబ్బంది చేస్తున్నా ఇలా 2 చేతులతో దండం పెట్టి రిక్వెస్ట్ చేసే పోలీస్ వారు ఈ రోజు అయ్యప్పల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఎంత ఎంత నిజంగా గుండె తడుక్కపోతుంది. 41 రోజు మండల కాల దీక్షలు ఇక్కడ మేము చేసి పరిపూర్ణంగా స్వామివారిని చూద్దామంటే ఇన్ని ఇబ్బందులకు గురివాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది. ఇంకొక ముఖ్య విషయం అండి, ఇక్కడ మీరు అన్నదానం ట్రెవెన్కోర్ బోర్డు నుంచి పెట్టలేకపోతున్నారు, మీ కేరళ ప్రభుత్వం అన్నదానం పెట్టలేకపోతుంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఆకలితోని అలబండించుకుంటూ 10 నుంచి 20 గంటల లైన్లలో నిలబడుతున్న అయ్యప్పలకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అన్నం పెడతాం, మంచినీళ్ళు ఇస్తాం, వైద్య సదుపాయం చేస్తామని ముందుకు వస్తుంటే ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే కేరళ హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. అలా పర్మిషన్ తీసుకున్నా కూడా అన్నదాన సంస్థలు ఏవైతే అన్నదానం చేస్తున్నాయో నీలక్కల్ కంటే ముందు 7 కిలోమీటర్ల ముందు అక్కడ వాళ్ళు నారాయణ తోట దగ్గర మాత్రం పర్మిషన్ ఇచ్చారు. వెహికల్స్ అన్ని నీలక్కల్లో ఆగుతాయి. అక్కడ అన్నదాన లేవు. పంబాకు వస్తాం, అక్కడ అన్నదాన ఫెసిలిటీ లేవు. అదే శబరిమలకు వెళ్తున్నాం,
అప్పాచిమయ్యే నీలిమల ఎక్కడ మరుకోవటం ఎక్కడ కూడా అన్నదానం గాని ఒక 2 బిస్కెట్లు ఇచ్చి ఏదో తూతు మంత్రంగా చేతులు దుర్పుకేసుకుంటున్నారు. అంటే ధనార్జనే ఒక ధ్యేయంగా అరకోర వసతులతో ఈ రోజు అయ్యప్పలందరికీ ఇబ్బంది కలిగించడం ఎంతవరకు న్యాయం? మేము ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి కలవడం జరిగిందండి. ముఖ్యమంత్రి గారికి మేము అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి అయ్యప్పలు లక్షలాదిగా వెళ్తున్నారు, ఈ అయ్యప్పలకి ఏమైనా అయినప్పుడు మీరే బాధ్యత వహించాలి. కాబట్టి దయచేసి దీనిపై మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి అని ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా స్పీకర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా నేను మాట్లాడతానని చెప్పారు. ఇప్పటివరకు అది ఏమైంది అనేది మాకు తెలియదు. అందుకే మేము మా ఐక్య వేదిక ద్వారా రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా కేరళ ముఖ్యమంత్రిని, ట్రెవెన్కోర్ బోర్డును, వీళ్ళందరూ మీకు ఒక విషయం చెప్పాలండి. ఒక 2-3 నెలల క్రితమే ట్రెవెన్కోర్ బోర్డు వాళ్ళు హైదరాబాద్ కు వచ్చారు. ట్రెవెన్కోర్ బోర్డు వాళ్ళు వచ్చినప్పుడు వారు ఇక్కడ ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఓకే బాలకృష్ణ గారు, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరొక గురుస్వామి అయినటువంటి వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. హలో, మొత్తంగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఒక గురుస్వామి ఇప్పటి వరకు లైవ్ లో చెప్పడం కూడా జరిగింది. అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాము, అక్కడ సరైన సౌకర్యాలు ఏర్పాట్లు లేవంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మరొక గురుస్వామి లైవ్ లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ అండి, వెంకటేశ్వర్లు కాదండి, చంద్రమౌళి వెంకటేష్ శర్మ. ఓకే అండి, నమస్తే అండి. యా అండి, నమస్కారం అందరికీ కూడా. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. స్వర్ణమయ్యప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ ఏమంటే, ఇప్పుడు శబరిమలలో లిమిట్ చేశారు, వాటర్ లేదు, ఫుడ్ లేదు, దర్శనానికి ఇబ్బందిగా ఉంది. దీనిపైన మీ యొక్క స్పందన ఏంటి? అదేనా మీ ప్రశ్న అండి నా దగ్గర? అంతే అండి. యా, స్వర్ణమయ్యప్ప, ఇది శబరిమలకి గత కొన్ని ఏండ్లలో కంటే కూడా ఈ సంవత్సరం వాస్తవానికైతే విపరీతమైనటువంటి జనం పెరిగారు. నేను మా నాన్నగారి కనుక ఒక 200 పైచిలకు దేవాలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్ఠ చేస్తున్నాం. ఎక్కడ పూజలకు వెళ్ళినా దండోపదండాలుగా ఉన్నారు అయ్యప్పలు. అదైతే వాస్తవం. ఈసారి లెక్కకు మించి దీక్షనే అయ్యింది అని వాస్తవం, అది చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, 50,000 చేశారు, 1,00,000 మంది చేశారు, లిమిట్ చేశారు. ఆ లిమిట్ వచ్చేసి ఆన్లైన్ లో మాత్రమే చూస్తున్నాం, కానీ చాలా మంది ద పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ద ఆన్లైన్. వర్చువల్ లేకుండానే చాలా మంది కూడా దర్శనానికి వస్తున్నారు. అది మనం దాన్ని నోటీస్ చేసుకోవాలంటే 1:4 వస్తున్నారండి. మనం 1 ఆన్లైన్ తీసుకుంటే రిమైనింగ్ 3 ఈస్ నథింగ్ బట్ దే ఆర్ కమింగ్ బై వితౌట్ వర్చువల్ అనమాట. వర్చువల్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు అక్కడ. బట్ ద థింక్ ఏమంటే, ఇట్స్ అ సెంట్రల్ ఫారెస్ట్ అండి. శబరిమల అనేది ఒక సెంట్రల్ ఫారెస్ట్. ఇక్కడ మీరు పైన టాపిక్ వేసారు చూసారా, 50,000 మందికే అనుమతించారు. ఇది కరెక్టా అంటే, ఇది కరెక్టా కాదా అనే మీమాంసం కంటే కూడా, మనం ఒక ఇల్లు ఉంది అనుకుంటామండి. ఆ ఇల్లు వచ్చేసి సెంట్రల్ ఫారెస్ట్ లో ఉందండి. ఆ శబరిమల అనేది వచ్చే స్మాల్ ప్లేస్ సెంట్రల్ ఫారెస్ట్ లో ఉంది. గత కొన్ని ఏళ్లుగా మేము కూడా జ్యోతి దర్శనానికి శబరిమలలో 35,000 నుంచి 40,000 మంది స్టాక్నెస్ అవ్వచ్చండి, అంతకుపైన కాలేదు. ఇప్పుడు నిలకల్ నుంచి అక్కడికి వచ్చే దానికంటే కూడా ఇప్పుడు పెద్ద పాదం ఇంతకు ముందు 31 డిసెంబర్ నుంచి మొదలు పెడితే జనవరి 14 వరకు ఉండేది. కానీ గత సంవత్సరం నుంచి కోవిడ్ వచ్చిన తర్వాత శబరిమల జనవరి 14 వరకు పెద్ద పాదం అనేది స్టార్ట్ చేశారు. ఈ వాటర్, ఫుడ్ ఇవన్నీ కూడా పంప నుంచే పైకి రావాలి, వేరే దారి లేదండి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ప్రతిదీ పంప నుంచే పైకి రావాలి. దీంట్లో ఒక్కొక్క పాయింట్ నేను చెప్పుకుంటూ వస్తాను. వాటర్ పంపింగ్ అవుతుంది, అక్కడ పంపింగ్ అయ్యేంతా ఒక 10 మందికి అవుతుంది అనుకోండి, అది 15 మందికి డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. 20 మందికి చాలట్లేదు, అక్కడ కావాల్సిన పరిస్థితి అక్కడ. అది ఇంకా మళ్ళీ పైన డ్యామ్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఫారెస్ట్ ని ఎక్స్పాండ్ చేయడానికి అధికారం లేదు, ఎందుకంటే అది సెంట్రల్ ఫారెస్ట్ పరిధిలో ఉంటుంది. తర్వాత ఒక్కొక్కటిగా చేస్తున్నారు కూడా. దర్శనంపై ఆంక్షలు, ఈ దర్శనంపై ఆంక్షలు ఇప్పుడు కాదండి, ఆభరణం వచ్చేసి ఎప్పుడైతే నిలకల్ దాటుతుందో అప్పుడే పంబలోనే ఆపేస్తారండి. కొన్ని ఏళ్ళుగా, ఇప్పుడు కాదు, గత 30-40 ఏళ్ళుగా పంబ నుంచి ఎవరిని ఎక్కనేది. ఇంకా ఉదయం 10 గంటల నుంచే పైన శబరిమలకి రావడాన్ని ఆపేస్తారు. అది కొన్ని ఏళ్లుగా నడుస్తుంది. ఇప్పుడు మనకు సోషల్ మీడియాను, ఇలాంటి మీడియాస్ అంతా ఎక్కువ ఉండడం వల్ల, వాట్సాప్లు, ఇన్స్టాల్ అంతా ఉండడం వల్ల ఇది ప్రచారం అవుతుంది. కానీ ఇంతకుముందు అది తెలిసేది కాదు.
అక్కడి నుంచి వచ్చేసారు. మేమందరం ఆభరణంతో పాటు శరణగుత్తి నుంచి వచ్చి ఆ యొక్క భగవత్ కృపతో అవన్నీ పొందినటువంటి ఆ సేవలంతా ఎన్నో ఉన్నాయి. మాలాంటి వాళ్ళే సీనియర్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నామంటే భక్తులందరూ వెళ్ళిన తర్వాత ఆఖరిగా వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటామనే స్థితికి మేము వచ్చేస్తాం. మాకంతా కాటేజ్లే 13 కాటేజ్లు ఉన్నాయి నాకు శబరిమలలో. మేము అసలు కనీసం ఆ కాటేజ్ కూడా వాడడం మానేసాం. వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, స్వామిని చూసాం, ఇమీడియట్ గా వచ్చేసామా. ఇప్పుడు ఒక గురుస్వామి గారు మన బాలకృష్ణ గారు మన మిత్రులే చెప్పారు, ఒకప్పుడు మేము అందరూ అన్నదానం విపరీతంగా చేసేవాళ్ళం శబరిమలలో. దానికంతా ఆంక్షలు వచ్చింది. మేము కూడా ఫస్ట్ మేమే ఫైట్ చేసాం. ఏంటంటే భక్తులకి అన్నదానం లేకుండా చేస్తారా, అన్నదాన ప్రభు కదా ఇదని. తర్వాత అక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ చాలా జరిగిందండి. ఆ ఫైర్ యాక్సిడెంట్స్ చాలా జరగడంతో దానికి మీరు పూచియా అని చెప్పి వాళ్ళు అడిగేటప్పటికీ మేమంతా కూడా దానికి పోరాడాము, కోర్టుకు వెళ్ళాము, గెలిచాము, అన్ని చేసాం. వాళ్ళు చెప్పింది మేము అన్నదానం చేస్తామని. ఓకే, ఈ అన్నదానం జరుగుతుంది అనుకోండి. దేనికి కూడా అన్నదానానికి కూడా ఒక లిమిట్ ప్లేసే ఉంది. దాని బియాండ్ ద లిమిట్ వచ్చేటప్పటికి వాళ్ళు హ్యాండ్స్ అప్ అయిపోతున్నారు. వన్ మోర్ థింగ్, దర్శనపు ఆంక్షలు అని చూస్తారు. ఈ దర్శనపు ఆంక్షలు ఉందండి, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. నిబంధన సంఖ్యలకు అనేటప్పటికీ ఏమవుతుందంటే హ్యూజ్ ఆఫ్ క్వాంటిటీ ఈసారి మాత్రమే ఇంత ఎక్కువ అయ్యారండి. ఇంతకుముందు ఉండేది కదా. పంబ ఆయన చెప్పారు చూసారా, ఇటుపక్క పంబ బ్రిడ్జ్ యువతల నుంచి కూడా క్యూ వచ్చింది. ఆ మధ్యలో ఒక రోజు పానిక్ అయ్యింది, మరుసటి రోజు ఖాళీ అయిపోయింది, ఒక రోజు పానిక్ అవుతుంది, ఒక రోజు పానిక్ అవుతుంది. ఆన్ అండ్ యావరేజ్ ఈ 40-50 రోజులు కూడా ఇలాగే ఉందన్నమాట. తర్వాత మూవ్ అవ్వలేని పరిస్థితి అండి, ఒకళ్ళు మూవ్ అవ్వలేని పరిస్థితి. ఇక్కడి నుంచి అట్టుకోలేం, అటు నుంచి ఇటు రాలేం. పైకి వెళ్ళిన వారు కిందికి రాలేని, కిందికి వెళ్ళిన వారు పైకి వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో ఇది అయింది. ఇంతకుముందు అరవణ పాయసం ఒక డబ్బా ఇచ్చారు. మీరు అన్ని పాయింట్స్ అన్ని నేను నోట్ చేసుకునే మాట్లాడుతున్నాను. ఒక 10 డబ్బాలు ఉన్న అరవణ పాయసం డబ్బాలు ఇచ్చేవాళ్ళు. ఆ లిమిట్ రష్ వచ్చినప్పుడు ఇప్పుడు బియాండ్ ద లిమిట్ అయిపోయేసరికి 2గా మార్చారు. అట్లీస్ట్ వీఆర్ గెటింగ్ దట్ 2. అది ఎంత ఉంటుందంటే తిప్పి కొడితే ఒక 3,000-4,000 గజాలతో కూడినటువంటి ఒక ప్రసాదశాల అండి అది. అందులో ఎంత అవుతుందో అంతే. ఆ బెల్లం కింద నుంచే వెళ్ళాలి, బియ్యం కింద నుంచే వెళ్ళాలి, ఆ స్టీమ్ అంతే రావాలి, అదొకటి. తర్వాత ఈ బయో ఎకో బాత్రూమ్స్ ఇప్పటి వరకు 150 బయో ఎకో బాత్రూమ్స్ ఏర్పాటు చేయడం అంది. కొన్నిట్లో ఆ నీళ్ళు అందక చాలా వరకు అది లాక్కున్నది కూడా వాస్తవమే. సుమారుగా 150 దాకా ఇటు ట్రాక్టర్ రూట్ లోను, ఇటు శబరిపీఠం రూట్ లోను, రెండిట్లోనూ పైన కింద అటుపక్క ఇటుపక్క అంత సన్నిధానం పంబ అంత కలిపి 150 బయో ఇది కూడా ఉన్నాయండి. తర్వాత వాహనం, ఈ వాహనం అన్నారు చూసారా, వాస్తవానికి 900 వాహనాలు జనవరి 1 నుంచి మకర సంక్రాంతి వరకు KSRTC వదిలిందండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే అఫీషియల్ గా వచ్చిన 900 వాహనాలు వదిలినారు. మళ్ళీ మన భక్తులంతా వెళ్ళడానికి నిలక్కలు నిండిపోయి ఇంకా కొన్ని ప్లేస్ హైర్ చేసుకుంటున్నారు. నిలక్కలే చాలా పెద్ద ప్లేస్, అది నిండిపోయి ఇంకా కూడా హైర్ చేసుకుంటున్నారు. కుదరట్లేదు, ఎక్కడికి పోయినా కుదరట్లేదు, అంత జనం. కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాం. భక్తులు ఇంతమంది రండి రావద్దు అని కూడా చెప్పలేము, ఎందుకంటే అది భక్తుల యొక్క భక్తి మీద ఉన్నటువంటి ఒక విశ్వాసం. తర్వాత డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, నిజంగా ప్రెస్టేషన్ లోనే ఉన్నారండి వాళ్ళు. దాన్ని మనం ఆపలేము, ఎందుకంటే ఒక్కొక్కరు 20 గంటలు 21 గంటలు డ్యూటీ చేస్తున్నారండి ఆ లిమిట్ ప్లేస్ లో. కొత్తగా డ్యూటీకి రావాలంటే భక్తుల్ని దాటే వాళ్ళు కూడా వెళ్లాల్సిన పరిస్థితి. మిలిటరీ, పారామిలిటరీ, పోలీస్, కేరళ పోలీస్, తర్వాత మన ఉభయ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు పోలీసులు కూడా వెళ్ళున్నారు ఇప్పుడు అక్కడికి. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత ఎనిమేలి టు శబరిమలై ఈ యొక్క యాత్ర సమయంలో కూడా పోలీస్ నిబంధించిన ఆ ఏరియాలలో కూడా చాలా విపరీతమైనటువంటి రష్ ఉంది. టీవీ ద్వారా నేను ప్రేక్షకులను కానీ భక్తులను కానీ కోరుకుంటున్నాను, కొంచెం సంయమనం పాటిస్తూ ఆనందపడతాం. ఏదైనా ఒక మనం నెగిటివ్ చెప్తే వెనక వచ్చే వాళ్ళు కూడా ఆ నెగిటివ్ ని తీసుకునే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులారా, మన అయ్యప్ప మనకు దర్శనం ఖచ్చితంగా ఇస్తారు. కొంచెం ముందు వెనక చదువుకుంటాం. అది వచ్చేసి ఒక లిమిట్ ప్లేస్. శబరిమల అనేది ఒక చాలా లిమిట్ ప్లేస్ అండి. అది 100 మంది ఉండాల్సిన చోట 1000 మంది వెళ్ళిపోతే హ్యాండ్స్ అప్ అండి. అయినా కేరళ ప్రభుత్వానికి తెలియదా, ట్రివెండ్రం దేవస్వం వరకు తెలియదా అని అంటే ఒక పరిధి వరకు తెలుసు. 100 ఉన్న చోట 200 మందిని అకామిడేట్ చేయొచ్చు అని, 200 ఉన్న చోట 1000 మందిని అకామిడేట్ చేయడం ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్, ఇట్స్ ఛాలెంజబుల్ కూడా. ఇది వాళ్ళ పరిధి దాటి వచ్చేస్తారు జనం ఈసారి. చూద్దాం, ఇంకా ఒక 4 రోజులు ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఎలా పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాము. ప్రభుత్వాల నుంచి కూడా మేము కూడా రిక్వెస్టేషన్ పెట్టాము అన్ని రకాలుగా. ట్రివెండ్రం దేవస్వం గారితో
బోర్డు ప్రెసిడెంట్ గారితో కూడా చంద్రబాబు గురుస్వామి గారు నిన్న మాట్లాడడం జరిగింది. లేదంటే మేము అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు, చూస్తున్నాము, ఇబ్బందులు పడుతున్నారు. కానీ వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్సాటిస్ఫైడ్ గానే ఉన్నారు. ఈసారి అది నేను నోటీస్ చేస్తున్నాను. స్వామికి తెలుసు కదండి, ప్రయత్నం చేద్దాం, ఇంకా బాగుండాలి, అందరికీ దర్శనం బాగా జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండైనట్లు అయ్యప్ప, కరుణించయ్యప్ప, కాపాడయ్యప్ప అనే మనం అందరం ఉంటాం. మేమంతా ఏం చేస్తామంటే శబరిమలలో పోయి 10 రోజులు ఉండేవాళ్ళం అండి. ఎలా భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింక వలదు వలదు ఇక జన్మ అని చెప్పి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, పగలు మేమే 10 సార్లు దర్శనం చేసుకోవాలనేవాళ్ళం. మా గురుగారు చెప్పాడు, నువ్వు ఒక్కసారి 10 సారి పోతే వెనక్కి వచ్చే ఒకసారి దర్శనం చేసేవాడికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి మేమందరం ఇప్పుడు ఏం చేసామంటే మకర సంక్రాంతి అయిన తర్వాత స్వామి వారికి పోయి దర్శనం చేసుకుంటున్నాం. మనలో కూడా కొంచెం మార్పులు తీసుకుని సీనియర్ గా ఉన్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళకి కొంచెం అవకాశం ఇచ్చి మనందరం కూడా సమయం పాటిస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తే బాగుంటుందేమో. ఇది సలహా మాత్రమే. శరణమయ్యప్ప. థ్యాంక్ యూ శర్మ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నిజంగా చాలా మంది వెనకాల నెగిటివ్ తీసుకోకుండా ఒక నెగిటివ్ని కూడా ఒక పాజిటివ్గా చెప్పారు చేశారు. చాలా గొప్పగా చెప్పారు నిజంగా మీ అభిప్రాయం అయితే. మొత్తంగా అయితే ఈ శబరిమలకి వెళ్ళే భక్తులకు సంబంధించి అయితే కొంతమంది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయితే అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ మంది వచ్చేసరికి కంట్రోల్ చేయలేక కేరళ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టుగా అయితే కొంతమంది గురుస్వాములు కూడా చెప్తున్నారు. కొంతమంది గురుస్వాములు అయితే కనుక చాలా ఇబ్బందులు పడ్డాం, ఫుడ్ విషయంలో, ఎవరు అన్నదానాలు చేసే విషయంలో కూడా కొంత లిమిట్ పెట్టారు, ఒక బిస్కెట్స్ తిని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కొంతమంది వాళ్ళు అనుభవించిన అంటే పడ్డ బాధనైతే వ్యక్తపరచడం అయితే జరుగుతుంది. కానీ దాన్ని కూడా మనం స్వామి దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది భక్తులు అక్కడికి రావడం వల్ల కొంచెం నిబంధనలు అయితే పెట్టడం జరుగుతుందంటూ కూడా మరొక గురుస్వామి చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.